ఇంతకాలం ఎంత జాలీగా ఉన్నాం, ఎంత దర్జాగా జీవితాన్ని గడిపాం. ఇప్పుడు వాడు సడన్ గా వచ్చేసి రివర్స్ గేర్ వేసి మన లవర్స్ మోసం చేయమంటే ఇప్పుడేం చేయాలరా? చేసేదే ఉంది, బాస్ చెప్పినట్టు చేయటమే. నా వల్ల కాదు బావా. గుడిసెల్లో ఉండేవాడు మేడల్లో బతకగలడేమో కానీ మేడలకు అలవాటు పడ్డవాడు గుడిసెలో బతకలేడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అయితే? దానికి ఒకటే దారి, డబుల్ క్రాస్. అంటే ఈ లవ్ ట్రాక్ నిజం చేస్తాం, ఆ అమ్మాయిల్ని మనమే పెళ్లి చేస్తాం. కరెక్ట్ బావా. అప్పుడు గానీ ఆ లక్కీ గాడు కిక్కురు మనకుండా మన కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. ఏంట్రా మీరు అనేది? వాళ్ళని పెళ్లి చేసుకుంటే మరి నా లక్ష్మి? ఏంట్రా లక్ష్మి? ఏంటి లక్ష్మి? ఆ రోజు ముందు వెనక ఆలోచించకుండా మనం ఆత్మహత్య చేసుకున్నట్టయితే మన పెళ్ళాలు నీ పిల్లలు అనాథలై ఉండేవాళ్ళు కాదా? మనం లేకుండా వాళ్ళు అడుక్కు తినడం కంటే మనం ఉండి వాళ్ళు రాజభోగాలు అనుభవించడమే కరెక్ట్. అవుననుకో, ఈ విషయం మహాలక్ష్మికి చెప్పి చెప్పుచ్చు కొడుతుంది. అలా కాదురా, ఎలాగోలా తనకి నచ్చ చెప్పి తన్నోటితోనే మీరు రెండో పెళ్లి చేసుకోండి అనేలా ఒప్పిస్తా. నువ్వా? అవునరా, మీరు కూడా మీ భార్యను ఒప్పించండి. అప్పుడు ఫర్దర్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇదేదో బానే ఉంది బావా. కదా? సరే, ఈ ఒక్క విషయంలో నీ సలహా పాటిస్తా. థ్యాంక్స్ రా.